మీ పేరు వినగానే ఫస్ట్ ఆ. ఈ హిందూ దేవుళ్ళ గురించి టాపిక్ అనేది వస్తుంది. అంతే. మరి మీ ఆజాద్ పేరుతో ఆ. ఇన్ని అవకాశాలు దేవుడి మీద పాడే పాటలు ఉమ్. ఎలా వచ్చాయంటారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉమ్, మతం అనేది లేదు, లేదు. యాక్చువల్గా లేదు. నిజం. మా వాళ్ళు అంటుంటారు, అరే నువ్వు యేసుప్రభు అంటావు, ఉమ్. అల్లా అల్లా అంటారు. తెలుగు బాలాజీ అంటావు, ఉమ్, గురునానక్ అంటావు. ఏంట్రా అంటే నాకు ఇంట్రెస్ట్ అవి. ఉమ్, ఏంటంటే వాళ్ళు చెప్పినవి నేను మళ్ళీ రిప్రొడ్యూస్ చేసి మాట్లాడడం ఒక అలవాటుగా చేసుకున్నాను. ఉమ్, అది వాళ్ళ నాకు పెద్ద ఎసెట్ అయిపోయింది. ఉమ్. ఇప్పుడు పెద్ద పెద్ద దేవుళ్ళ వాయిస్లు చెప్పాలంటే అవును. ఛాలెంజింగ్ కదా. ఛాలెంజింగ్ ఆ, సార్. అది ఆజాద్ నా పేరు. అవును. ఆజాద్ చిలుకూరు బాలాజీ, ఉమ్, ఆజాద్ యేసుప్రభు, ఆజాద్ సత్యసాబాబు, ఆజాద్ షిర్డీ సాబాబు, గురునానక్. గురునానక్. ఆ, ఇవన్నీ చెప్పడం వల్ల ఖురాన్ని తెలుగులో అనువదించడం అదొక ఇది. అవును. అదే అంటే ఎలాగా నేను అదే కాబట్టి ఆ. ఖురాన్ని తెలుగులో అనువదించి ప్రపంచం అది అంతా ఎలా పండించాను. సార్ సాధ్యమైంది? ఖురాన్ ఎలాగంటే అది క్యాసెట్ కూడా ఉంది కదా మీ దగ్గర? క్యాసెట్ కూడా ఉంది, అది చూద్దాం. మీకు చూపిస్తాను. అయితే ఖురాన్ని అరబ్బీ భాష ఎవరికి తెలియదు. తెలియదు కదా అసలు. అరబ్బీ భాష గాని ఉర్దూ గాని తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో కానీ ఇక్కడ కూడా ఉన్నారు. అయితే అది ఎలా ఇచ్చేస్తే వాళ్ళకి చేరుతుంది అని చెప్పి నేను ఏం చేశాను, తెలుగులో ఉంటాయి కదా ఖురాన్ తెలుగులో, దాన్ని ఆ స్టైల్ని అంటే అరబీ శ్లోకం చెప్పడం, మళ్ళీ వెంటనే ఇది చెప్పడం, సారాంశం. అలా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి సార్? ఇది ఖురాన్ ఖురాన్ కాదు, అసలు మామూలుగా ఎన్ని భాషలు వచ్చాయి? అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే మూడే. కానీ నేను చిన్న చిన్న ఇవి రాసుకుంటాను. నేను రాసుకొని ట్రాన్స్లిటరేషన్ చేసుకొని దాన్ని 10 సార్లు ప్రాక్టీస్ చేసి నేను చెప్తుంటాను. ఎన్ని భాషల్లో పాటలు పాడి ఉంటారు సార్? పాటలు పాడలేదు, డైలాగ్స్ అయితే చెప్పాను. తమిళ్లో చెప్పాను, ఒరియాలో చెప్పాను, గుజరాతీలో చెప్పాను. మరి అవన్నీ ఎట్లా మీరు ప్రాక్టీస్ చేస్తారు? అంటే నా పక్కన తమిళ్ ఎవడికి తెలుస్తుందో వాడిని కూర్చోబెట్టుకొని 10 సార్లు బాగా అలిసిపోయేదాకా చెప్పడం. చెప్పిన తర్వాత ఆహా బాగా చెప్పారు నువ్వు అని చెప్పి అప్పుడు నేను టేక్ చేసేవాడిని. ఇలాగా చాలా ప్రయోగాలు చేశాను, సక్సెస్ అయ్యాను. సో దేవుడు కరుణించి నాకు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు 40 అంటే 4 దశాబ్దాలు చేసిన సక్సెస్ అయిపోయి నేను డాక్టరేట్ ఇవ్వాలి వీడికి అని చెప్పి దేవుడు అనుకున్నాడు. సో లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. అంతే, నా గోల్ అదే కదా. ఇంకేం కోరికలు లేవా? పద్మశ్రీ రావాలి, పద్మభూషణ్ రావాలి? చాలా కష్టం అది. కోరుకోవడం కూడా కష్టమే. కోరుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మనకి ఆ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇవి ఉంటాయి. ఇప్పుడు గురునానక్ మీద ఎట్లా? గురునానక్ ఏంటి, ఇప్పుడు గురునానక్ ఇక్కడ అంటే కొంతమంది ఇప్పుడు ముస్లిమ్స్ ఆంధ్రాలో ఎలాగో గురునానక్ వాళ్ళు కూడా సిక్కులు కూడా ఇక్కడ హైదరాబాద్ లో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు. వాళ్ళకి ఈ గురువాణి చదవడం అవన్నీ అంత ఐడియా ఉండదు. మూలమంత్రం అంటారు కదా. ఇప్పుడు ఓం భూర్భువ తత్సవితురు భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటాం. కానీ ఇప్పుడు హిందువుల్లో కూడా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అంటారు. మీనింగ్ తెలియదు కదా కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి తెలియదు. అలాగే ముస్లిమ్స్ లో కూడా, అలాగే సిక్కుల్లో కూడా. అలాగే ఇక్కడ ఏంటి, సిక్కుల్లో మూలమంత్రం అని ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు గాయత్రి మంత్రమే, మూలమంత్రమేనా గాయత్రి. అలాగే ముస్లిమ్స్ లో కూడా ఖురాన్ లో కూడా సూరా ఫాతిహా అంటారు. అన్నిట్లో మూలమంత్రం ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. సో దానికి నేనేం చేశానో ఆ మూలమంత్రం తలక ఇది నేనే చెప్పి దానికి తెలుగులో అనువదించి ఇంగ్లీష్ లో కూడా చెప్పేసి అది ప్రసారం చేశాను. అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. గురునానక్ ఇది ఏకోంకార్ సత్నాం కర్తాపురక్ నిర్భవ నిర్వయ అకాల మూర్త జూని సైభంగ్ గురు ప్రసాద్ జప్ ఆద్ సచ్ జుగాద్ సచ్ హైబీ సచ్ నానక్ హోసీవి సచ్ అని చెప్పి దాన్ని తెలుగులో అనువదించి, ఇది పంజాబీలో గురువాణి అంటారు దీన్ని, గురువాణిలో మూల మంత్రం ఉంటారు. ఇది కూడా చెప్పాను. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.